శ్రీకృష్ణుడి ఆదేశం మేరకు కలియుగంలో ఒక గ్రామ దేవతలాగా అవతరించింది. అలా రాయలసీమలో అవతరించిన గ్రామ దేవతే గంగమ్మ తల్లి. అందుకనే ఈమెను వెంకటేశ్వర స్వామికి చెల్లెలుగా కొలుస్తారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం నుండి గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలు, పట్టు వస్త్రాలు, గంప చాటలను మేళతాళాలతో తీసుకొని వచ్చి పుట్టింటి సారెగా అందజేస్తారు. రాయలసీమలోని చాలా గ్రామాల్లో ఈ గంగమ్మ తల్లే గ్రామదేవతగా ఉంటుంది. ఈ అమ్మవారికి ప్రతి ఏటా జాతర కూడా చేస్తారు. తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ఎంత వైభవంగా జరుగుతాయో అలాగే తిరుపతిలో స్థానికంగా గంగమ్మ తల్లి జాతర కూడా అంతే ఘనంగా జరుగుతుంది. అయితే ఈ జాతరలో కోళ్ళని, మేకలని బలిస్తారు. 30 ఏళ్ల క్రితం వరకు దున్నపోతులను కూడా బలిగా ఇచ్చేవారు. ఇప్పటికీ కొంతమంది ఇస్తున్నారనుకోండి. కానీ